ఇప్పుడు చైనాకే ఏం చేశారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ధర్మం అనేది ఒకటి ఉంటది. ఈ ధర్మం అధర్మాన్ని దెబ్బ కొట్టినప్పుడు తలకాయ పగులుతుంది. ఇప్పుడు రైతుల్ని మోసం చేశారు వ్యాపారులు, ఎక్కువ రేటు కాకుండా తక్కువ రేటుకి ఇచ్చి మీడియేటర్లు మోసం చేశారు. ఇప్పుడు అదే వ్యాపారం మునిగిపోయాడు నిండా. అటు చైనాకి పంపించాడట, అందులో ఎరువులు ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఆడు మిర్చి వెనక్కి పంపించాడు. 100 కోట్ల రూపాయలు కదా, 1000 కోట్ల రూపాయల డబ్బులు. ఇప్పుడు వాడికి అవి వెనక్కి వచ్చేయడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఈడే పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వెనక్కి వచ్చినందుకు దిగుమతి సుంకం కట్టాలాడు. అంటే అదే దిగుమతి చేసుకున్నట్టు ఇండియా. అక్కడ వాడు ఒక్కసారిగా మునిగిపోతున్నాడు వ్యాపారస్తుడు. పెద్ద సంక్షోభం అది వ్యాపారస్తుడు కూడా. అంటే రైతుని ముంచబోయి వీడు మునిగాడు. ఇప్పుడు రైతుని ముంచాడు, వీడు మునిగాడు. ఇట్లాగే ఆ వ్యవహారాలకు సంబంధించి ఉంటది ఫీలింగ్. బట్ 5 ఏళ్ళు సస్టైన్ కాదు కదా. ఈ లోపు మళ్ళీ వచ్చేడాది బాగుపడింది అనుకోండి, ప్రభుత్వం పట్ల పాజిటివ్గా ఉంటుంది. అంతకు మించి ఏముండదు ఇక్కడ. కానీ ఒకటి సార్, ఈ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇప్పుడు పొగాకు రైతు దిగుబడి అయితే తగ్గింది, వాతావరణం అనుకూలించుకో లేదంటే రకరకాల కారణాలు. వీళ్ళ ముందే పొగాకు బోర్డు వాళ్ళకి హామీ ఇచ్చిందంట, మేము ఎంతైనా కొంటాము అనేది. ఇలాంటి టైంలో రైతుకి అండగా ఉండడం అంటే వాళ్ళకి ఇచ్చే రేటు పెంచాలా, అవసరం లేదా? ఇది పొగాకు బోర్డు కాదు, అది పొగాకు బోర్డు వాళ్ళు తీసుకునే పొగాకు వాళ్ళు సిస్టమేటిక్ గా తీసుకుంటారు, వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం లేదు. బర్లీ పొగాకు అనేటటువంటి దాన్ని సదరు